హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. మష్రూమ్స్ని శుభ్రంగా వాటర్లో వేసి ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి మసాలా కోసం 2 పెద్ద ఆనియన్స్ను కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే గరం మసాలా, లవంగ, ఇలైచి, దాల్చిన చెక్క, ఈ 3 వేసుకొని మనము మిక్సీలో ఈ ఆనియన్స్ అన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం సేమ్ మటన్, చికెన్ కర్రీకి ఎలాగా మసాలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము మష్రూమ్స్ శుభ్రంగా కడిగిన మష్రూమ్స్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ మనము మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము సన్నగా తరిగి ఉంచుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకొని కలియబెట్టాలి. ఇప్పుడు మనము ఫ్లేమ్ని మీడియం సైజులో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా బాగా కలియబెట్టి ఒక లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెము మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా కారము వేసుకోవాలి. ఇలా రెండు వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టి ఇలా మనం ఉప్పు కారం రెండు వేసిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సిమ్లో పెట్టడం వల్ల మనకు తడి అనేది వచ్చేసి ఆ తడితోనే మనకు మష్రూమ్స్ అనేవి ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, ఉప్పు కారం వల్ల తేమ వచ్చేసింది. ఈ తేమతోనే మనకు కర్రీ ఉడికిపోతుంది అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికిపోయింది. మధ్యలో ఇలా కలియబెడుతూ ఉడికేంత వరకు, పైన ఆయిల్ తేలేంత వరకు మనము మగ్గించుకోవాలి. పైన ఆయిల్ వచ్చేసింది అంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, చివరిగా ధనియా పౌడర్ వేసి మరొకసారి కలియబెట్టాలి. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, హెల్దీ రెసిపీ మష్రూమ్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి.
మనం కాసేపు సిమ్లో పెడితే మనకు ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది. అంతే. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.